What's up guys, welcome back. Good morning from Chikmagalur. So time వచ్చేసి I need to check. Wait a second. టైం వచ్చేసి 7:48 అవుతుంది. రైట్ నౌ బాబా బుడంగిరి పీక్కి స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ అయితే ఫ్యూయల్ చేసుకోవాలి. ఫ్యూయల్ లేదు. జై శ్రీకృష్ణాయ నమః. Here we go. 32 kilometers ఉంది. 1 hour. 1 hour చూపిస్తుంది. యాక్చువల్గా కొంచెం లేటే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కాకపోతే మొత్తం 3 రైడర్స్లో భరత్ ఉన్నాడు కదా, తను యాక్చువల్గా ఈరోజు రిటర్న్ అయిపోవాలి తొందరగా, చిన్న రీజన్ వల్ల. సో అందుకని తొందరగా స్టార్ట్ చేసి తను ఇక్కడ నుంచి హైదరాబాద్ రిటర్న్ అయిపోతాడు. విల్ గో టు సమ్ అదర్ ప్లేస్. ఆర్ దే కమింగ్? వేర్ ఆర్ దే? నేను రెయిన్ గేర్ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి అన్నారు అక్కడ. సో రెయిన్ గేర్ కూడా పెట్టుకున్నాను. యాక్చువల్గా ఓన్లీ ట్యాంక్ బ్యాగ్ క్యారీ చేస్తున్నాను, నాట్ ఎనీథింగ్ ఎల్స్. Last time when we visited Chikmagalur, we had coffee over there. A small hut కనిపిస్తుంది కదా, దాంట్లో కాఫీ తాగింది. క్రేజీ కాఫీ అది మాత్రము అసలు. ఎందుకంటే ఇక్కడ కాఫీ చాలా ఫేమస్. ఇక్కడ మీకు చాలా కాఫీలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. రోస్టెడ్ అవన్నీ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ కాఫీ ఇన్ చిక్మంగళూర్. దీని పేరు సిరి సంథింగ్ ఏదో ఉంటుంది, సిరి కాఫీ సంథింగ్. వచ్చేటప్పుడు చూపిస్తాను నేను. ఇక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ మీటర్కి లొకేషన్ నేను అది చెప్పలేను. సో ఇంకా బెస్ట్ లొకేషన్స్ వచ్చే వరకు ఈ టైం ల్యాబ్స్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. యా, వచ్చాను ఇక్కడ. ఐ నో ద రూట్. ఇక్కడ ఒక చిన్న టికెట్ ఉంటుంది. I guess there's some issue over here. Or Karnataka vehicles. No, we three are different. Huh? Baba Budangiri. Mulyangiri? Mulyangiri matra. Okay. 3 vehicles. So యాక్చువల్గా హెవీ ల్యాండ్ స్లైడ్స్ వల్ల బాబా బుడంగిరి ఇవన్నీ క్లోజ్ చేశారంట. నేత్రవతి కూడా క్లోజ్ చేస్తారు. మేము చెక్ చేసాము. నేత్రవతి కూడా చాలా బాగుంటుంది, బట్ ఓవర్ క్రౌడెడ్. అది ఒకవేళ ఓపెన్ అయినా వెళ్ళకపోయే వాళ్ళము, బట్ అది కూడా క్లోజ్ చేశారంట. సో ప్రజెంట్ అయితే ములియంగిరి వెళ్తున్నాము. ఆల్రెడీ మేము బాబా బుడంగిరి చూసేసాము లాస్ట్ టైం వచ్చినప్పుడు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది కూడా. ములియంగిరి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఉన్నాను. ములియంగిరి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 days కూడా మేము ఓన్లీ బాబా బుడంగిరి విజిట్ చేసాము. సో ఈసారి ములియంగిరి.
careful over these ghat roads. వస్తున్నారా ఇల్లు? మేము లాస్ట్ టైం చిక్మంగళూరు 1 year బ్యాక్ వచ్చాము. అప్పుడు ఇంతగా వర్షాలు లేవు. ఇదే టైంలో ఆగస్ట్లోనే వచ్చాము. బట్ ఇంత గ్రీనరీ కొంచెం తక్కువ ఉండే. ఇప్పుడు ఇంకా వర్షాలు ఎక్కువనే కాబట్టి హెవీ గ్రీనరీ అన్నమాట. కానీ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. కానీ ఓపెన్ ఉంటే చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ మీకు. మళ్ళీ చెక్ పోస్ట్ హ్యాపెన్. I guess these are the riders from Karnataka. All those are friends. Beautiful one. అక్కడ చూడండి మొత్తం అంతా ఫాగ్ అది. ఎపిక్ ఒక్క నిమిషం మా వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. యాక్చువల్గా అసలు ఫారెస్ట్లో ఆ స్మెల్ వస్తుంది చూసారు, చాలా క్రేజీ ఉంటుంది. అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఆ స్మెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, స్మెల్. బెటర్ టు క్లోజ్ యువర్ వైజెస్ బికాస్ చిన్న ఇన్సెక్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, కళ్ళలో పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మనకి విజిబిలిటీ తగ్గిపోతుంది, ఫాగ్ పెరిగిపోతుంది. బ్రూబెరీ చాలా ఎస్టేట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. కాఫీ ఎస్టేట్స్ చాలా ఉంటాయి. యాక్చువల్గా ఇన్ కేస్ మీరు what happened ఇన్ కేస్ మీరు హోమ్ స్టేస్ ఎక్స్పీరియన్స్ చేయాలి, హాస్టల్స్ టైప్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఇక్కడే లోపల మీకు జాస్టల్ ఉంటుంది. ఐ గెస్ జాస్టల్ ఇక్కడ లేదు, ట్రిప్పర్ ఉంది. అందులో కూడా మీకు మంచి హాస్టల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇన్ కేస్ కూర్గా అట్లా వెళ్తే జాస్టల్ బుక్ చేసుకోవచ్చు మీరు. మేమైతే నిన్న ఓయో బుక్ చేసుకున్నాము. బట్ ఓయోలో మాకు 3,000 చూపించింది. కాకపోతే మేము అక్కడ బండి పెట్టంగానే one of a person came and they asked for if you require some hotels please tell us, and we asked for price. సో మాకు సేమ్ రూమ్ అండ్ సేమ్ కాటేజ్, సేమ్ టైప్ ఆఫ్ కాటేజ్ మాకు 1,500కే వచ్చింది 3 personsకి. వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అది. సో మేము ఇంకా దాంట్లో చెక్ ఇన్ అయిపోయాము, ఓయో క్యాన్సిల్ చేసేసి. మనం లాస్ట్ టైం ఇటు వెళ్ళాం కదా, ఇటు వెళ్ళాలి ములియంగిరి. యాక్చువల్గా బాబా బుడంగిరికి అలౌ చేయట్లేదని చెప్పాను కదా. సో దే ఆర్ ఆస్కింగ్ us to go to ములియంగిరి. ఆఫ్ రోడ్
ఓహో, ఫాగ్ అసలు ఏం కనిపించట్లేదు అక్కడ. వన్ హెక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. అయిపోయింది, ఇంకా నేను వైజర్ క్లోజ్ చేసి పెట్టలేను, టోటల్ ఫాగప్ అయిపోతుంది. ఓహో, అండ్ ఇప్పుడు లీచెస్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. లీచెస్తో జాగ్రత్తగా ఉండాలి. లీచెస్ చాలా ఘోరంగా ఉంటాయి ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ కింద స్టేస్ కాకుండా పైన చిక్మంగళూరు హిల్ టాప్ మీద కూడా స్టేస్ ఉంటాయి. అవి మ్యాక్సిమం ఇప్పుడు క్లోజ్ ఉంటాయి, ఎందుకంటే లీచెస్ వల్ల. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు, లీచెస్ వల్ల మేము స్టేస్ ఇవ్వము, చాలా హెవీగా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పారు. ఓహో, ఫక్ మ్యాన్. I guess you people can't see anything over here other than fog. కెమెరాలో మేబీ ఏమన్నా ట్వీక్ చేస్తే ఏమన్నా కనిపించచ్చేమో కానీ నథింగ్ మ్యాన్, నథింగ్. ఓహోహోహో, ఫక్ ఫక్ ఫక్. నాకు లెఫ్ట్ సైడ్లో మొత్తం అంతా ఒక వైట్ కలర్ మ్యాట్ వేసినట్టుంది. ఫాగ్ యాక్చువల్గా ఇంత విజిబిలిటీ కూడా చూడండి, అక్కడ చూడండి, మీకు ఆ వైట్ కనిపించదు, అంతా ఫారెస్ట్, అది ఒక్క చెట్టు కనిపించట్లేదు. గాయ్స్, ఎవరైనా చిక్మంగళూరు వస్తుంటే మాత్రం ఘాట్ రోడ్స్లో జాగ్రత్త. కార్ వాళ్ళు అసలు ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు, సో బీ కేర్ఫుల్. మొత్తం అంతా ఇంతే రూట్, ఫాగ్, అక్కడక్కడ ఇట్లా వాటర్ స్ట్రీమ్స్. షార్ట్ వాటర్ ఫాల్, ఫస్ట్ షార్ట్ వాటర్ ఫాల్ ఐ గెస్. ఫక్ మ్యాన్. నేను వైజర్ క్లోజ్ చేస్తుంటే విజిబిలిటీ జీరో, మొత్తం ఫాగ్ అయిపోతుంది. కొంచెం ఆడియోలో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ బేర్ విత్. నాకు అసలు ఎదురుగా ఉన్న ఆ చెత్త కుండి కూడా ఇప్పుడు కనిపించింది. టోటల్ ఫాగ్ మ్యాన్, టోటల్ ఫాగ్. క్రేజీ. ఇది ఇంకా జస్ట్ బిగినింగ్. ఇది ఓహో, ముల్యంగిరి, సత్యన్నగిరి 3 kilometers. ఓకే, ఐ గెస్ దీస్ ఆర్ ద ఇటే పోవాలి. అటు అవి నాకు తెలుసు, అవి కాటేజెస్, అవి సమ్ రిసార్ట్స్. సీరియస్లీ నాకైతే అస్సలు ఏం కనిపించట్లేదు, ఏదో అలా ఫోకస్ చేసుకుని వెళ్ళడమే. ముందు కార్ హెడ్ లైట్స్ తప్ప అసలు ఏం కనిపించట్లేదు. పక్కన పాట్ హోల్స్ ఉన్నాయి, లైక్ జస్ట్ నాకు ఈ పార్ట్ ఒకటే కనిపిస్తుంది, ముందేం కనిపించట్లేదు. ఇంకా
మేబీ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ అవ్వచ్చు, బట్ ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఆపుతున్నారా రోడర్స్? ఒక టెంపుల్ ఉందా ఇప్పుడు అనిపించింది. ఓహో, ములియంగిరి ఇదేనా? వి నీడ్ టు గో ట్రెక్కింగ్. అచ్చా, ఓకే. ట్రెక్ చేయాలంట. బండి పార్క్ చేద్దామా? ఇక్కడ ఆగదు బండి. ఓకే, ములియంగిరి ట్రెక్కింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాము. బైక్స్ పైకి అలౌ చేయట్లేదు, ఓన్లీ బై వాక్ వెళ్ళాలంట. 3 kilometers ఉంది. ఈ రైడింగ్ గేర్లో వాక్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది, బట్ పైకి స్టార్ట్ అయితే అయ్యాము. మొత్తం ఫాగే, మొత్తం విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. పైకి వెళ్ళాక కొంచెం ఏమన్నా క్లౌడ్స్ ఏమైనా జరిగితే ఏమన్నా అనిపిస్తుండొచ్చు. రైట్ నౌ మా పరిస్థితి ఇది. భరత్, హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ మ్యాన్? మా వాడికి మాటలు కూడా రావట్లేదంట, అని అడగద్దు అంటున్నాడు. బైక్స్ ఉంటే చాలా బాగుంటుండే వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ, బట్